హాయ్ హలో, నేను మీ తిరుమల అండి. ఇది వట్టి చేపలు పులుసు అండి. చాలా చాలా బాగుంటుంది. ఇవి మా నెల్లూరులో చెరువుల్లో పట్టినవి ఎండబెడతారండి, బాగుంటాయి. ఇవి పులుసు కర్రీలు, మామిడికాయ కర్రీలు అవే బాగుంటాయి. ఇవి చూడండి, అలా శుభ్రం చేసేసాను. ఒక 10 నిమిషాలు నానబెట్టి శుభ్రం చేసేసి ఇవి చాలాసేపు కడగాలండి. ఇవి నల్లగా వస్తాయి కదా వాటరు, ఆ వాటర్ అంతా పోయి వైట్గా వచ్చేదాకా కడగాలి. ఇంచుమించు ఒక 7-8 టైమ్స్ అయినా కడగాలి. కడిగి అలా శుభ్రం చేసి పక్కన పెట్టేసుకొని వంకాయలు కడిగి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టేశాను. ఆయిల్ వేసేసి కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసి వేగనివ్వాలి. ఆనియన్స్ ఏంటంటే గ్రేవీ కర్రీలాగా వేగనవసరం లేదండి, హాఫ్ వేగితే సరిపోతుంది. పులుసు కర్రీల్లో ఆ ఆనియన్ క్రంచీగా తగిలితే బాగుంటుంది. ఇప్పుడు టమాటో కూడా వేసేసి కొంచెం కరివేపాకు వేసి వేగనిచ్చి, ఆ టమాటా మెత్తబడే వరకు వేగనిచ్చి, ఉప్పులో మనం కోసి పెట్టుకున్నాం కదా వంకాయలు, అవి కూడా వేసేయాలి. అవి కూడా వేసిన తర్వాత మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా పక్కన చేపలు, వట్టి చేపలు, అవి కూడా వేసేయాలి. అవి కూడా వేసి దాంట్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయిందాక కలపాలన్నమాట. ఆ వాటర్ అంతా ఇంకిపోయిందాక కలిపితే బాగా పడుతుంది. ఉప్పు, కారం, పసుపు మీ రుచికి తగ్గట్టు వేసుకొని బాగా కలిపేస్తే 2 మినిట్స్ వేగనివ్వాలి. వేగిన తర్వాత మనము చిన్న ఉసిరికాయ అంత చాలండి చింతపండు, ఎక్కువ పట్టదు. అది చిక్కగా ఉండాలన్నమాట కర్రీ. ఆ ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత అది చూడండి అలా వేగనిచ్చి వాటర్ అంతా ఆవిరి అయిపోయింది కదా. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు పోసేయాలి. ఎక్కువ అవసరం లేదని కొంచెం ఆ ముక్కలకి సరిపడా మునిగేదాకా కూడా లేదు, అలా వేసేసి దాన్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయాలి. కరెక్ట్గా ఆ వంకాయ ఉడకడమే లేట్ అండి, చేపలు ఊరికే ఉడికిపోతాయి. ఆ వంకాయ ఉడికి మెత్తబడిన తర్వాత ఫ్రై అయినట్టుగా అయిపోతుందండి, ఇగురులాగా. చూసుకొని చూడండి అలా అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి దించేసుకుంటే వేడి వేడి రైస్లో వేసుకొని అలా తింటుంటే మనకి కళ్ళు కావాలంటే కడిపోద్దంటుంది, అలా ఉంటుంది చూడండి. అలా తింటూనే ఉంటాం అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.